ఆడపిల్లలు అమ్మ చేతి వంట ఇష్టపడతారు, కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువగా అత్తమ్మ చేసే వంటలే వండుతారు. ఎందుకంటే అత్తారింట్లో అందరినీ మెప్పించాలి అంటే అత్తమ్మ చేసే వంటలతోటే సాధ్యం. మా ఇంట్లో అందరూ ఇష్టపడే మా అత్తమ్మ చేసే ఈ దొండకాయ ఇగురు సూపర్ గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి 1.5 గంట నూనె వేసి, నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయ, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు 1/2 kg, దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ ఒక 5 నిమిషాలు మగ్గించారు అంటే ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అన్నీ కూడా మెత్తగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసి మూత పెట్టి మసాలాలు ముక్కలకి పట్టేట్టు మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లాస్ట్ లో ఒక వెల్లుల్లి రెబ్బని చితకొట్టి వేసేసి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే దొండకాయ ఇగురు రెడీ. ఈ కూర అన్నంలోకైనా, చారులో నంచుకోవడానికి సైడ్ డిష్ లాగైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ అత్తమ్మ చేసే కూరలో మీకు ఏదంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి.